నన్ను బలపరచు క్రీస్తు యందు నేను సమస్తము చేయగలను. దేవుడు మన పక్షమునుండగా మనకి విరోధి ఎవడు? ఆమేన్, ఆమేన్. వెళ్దాం రండి. లూకాసు వార్త థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. రండి వెళ్దాం. లూకాసు వార్త 22వ అధ్యాయం 53వ వచనం చదువుకుందాం. నేను అనుదినము మీ చెంత దేవాలయంలో ఉన్నప్పుడు మీరు నన్ను పట్టుకొనలేదు, అయితే ఇది మీ గడియయు అంధకార సంబంధమైన అధికారమును అనెను. దానినే మనం ధ్యానిస్తూ ఉన్నాం. అవును, వధకేర్పడిన గొర్రెల మంద యొక్క ఆ సమయం కూడా ఎలా ఉంటుంది అని మనం చూస్తున్నాం. వధింపబడిన గొర్రెపిల్ల తన కొరకైన గొర్రెల మందను సిద్ధపరచుకుంటున్న సమయమే ఇది. ఒక మాట చదువుకుందాం రండి. ఆమోసు గ్రంథం 7వ అధ్యాయం 1వ వచనం. ఆమోసు గ్రంథం 7వ అధ్యాయం 1వ వచనం. వచ్చినప్పుడు ప్రభువైన యెహోవా మిడతలను పుట్టించి దర్శన రీతిగా దానిని నాకు కనపరచెను. ఆ గడ్డిని రాజునకు రావలసిన కోత అయిన తరువాత మొలచినది. హల్లెలూయా. ఏమని చెప్తున్నారు? కడవరి గడ్డి మొలిచినప్పుడు. చెప్దాం ఆ మాట అందరం. కడవరి గడ్డి మొలిచినప్పుడు. కడవరి గడ్డి మొలిచినప్పుడు ఏం జరిగిందట? ప్రభు అయిన యెహోవా మిడతలను పుట్టించి దర్శన రీతిగా దాన్ని చూపించారట. ఈ కడవరి గడ్డి మొలిచినప్పుడు మిడతలు కూడా మొలిస్తే, లేదా మిడతలు కూడా పుట్టి వస్తే అవి గడ్డిని వదులుతాయా? అవి ఏం చేస్తాయి? ఆ మిడతలు ఆ గడ్డిని ఏం చేస్తాయి? తినివేస్తాయి. ఇంకా చూడండి, దానిని నాకు కనపరిచెను. ఎవరు చెప్తున్నారు? ఆమోసు చెప్తున్నారు. ఆ గడ్డి రాజునకు రావాల్సిన కోత అయిన తర్వాత మొలిచినది. రాజుకు రావాల్సిన కోత అంటే రాజుకు రావాల్సిన పంట అయిన తర్వాత ఆ గడ్డి మొలిచిందట. అది ఏం గడ్డి? కడవరి గడ్డి. చెప్పండి, ఏం గడ్డి? కడవరి గడ్డి. ఈ కడవరి గడ్డి మొలిచినప్పుడు దానితో పాటు మిడతలు కూడా పుట్టాయట. ఆ మిడతలు ఈ గడ్డిని తినివేస్తున్నాయి. నేలను మొలిచిన పచ్చిక అంతయు, 2వ వచనం చూడండి, నేలను మొలిచిన పచ్చిక అంతయు ఆ మిడతలు తినివేసినప్పుడు ప్రభు అయిన యెహోవా నీవు దయచేసి క్షమించుము, యాకోబు కొద్ది జనము గలవాడు, అతడు ఎలాగూ నిలుచును అని నేను మనవి చేయగా యెహోవా పశ్చాత్తాపడి అది జరుగుదని సెలవిచ్చెను. హల్లెలూయా. ఆమోసు ఆ దర్శనం చూస్తున్నప్పుడే ప్రార్థన కూడా చేస్తున్నాడు. దేవుని యొక్క చిత్తం ఆయన అనేక రీతులుగా అనేక మందికి బయలుపరుస్తూనే ఉన్నారు. గ్రంథస్థం చేయబడినవి మనం చదువుకుంటున్నాం. అవే గ్రహించుటకు చాలా కష్టంగా ఉంటే ఇక గ్రంథస్థం చెయ్యనివి ఇంకెన్ని ఉన్నాయో కొంచెం ఆలోచన చేద్దాం. సర్వ శరీరులు దేనిని పోలి ఉన్నారు? గడ్డిని పోలి ఉన్నారు. ప్రకటించువాడు అడుగుతున్నాడు ఏమని ప్రకటించాలని.
అప్పుడు ప్రకటించవలసినది ఏమిటో వర్తమానం పంపబడింది. ఆ వర్తమానంలో మొట్టమొదటి మాటే సర్వశరీరులు గడ్డిని పోలి ఉన్నారని. ఇప్పుడు సంబంధమే లేని ఒక కాపరికి, లేదా తన పనిలో తను నిమగ్నమై ఉన్న ఒక కాపరికి ప్రభు ఈ వర్తమానం లేదా ఈ దర్శనం పంపించి చూపిస్తున్నారు. కడవరి గడ్డి మొలుస్తుంది అని చూపిస్తున్నారు. నువ్వు కడవరి గడియ, కడవరి వర్షం, కడవరి కాలంలో ఉంటే ఈ గడ్డి కడవరి గడిలో ఉన్న వారికి సంబంధించిందా కాదా? హల్లెలూయా. ఈ కడవరి గడ్డి మొలిచినప్పుడు సైమల్టేనియస్గా మిడతలు కూడా పుట్టుతాయంట. ఆ మిడతలు ఈ కడవరి గడ్డిని తినివేస్తూ ఉంటాయట. అలా తినివేసినప్పుడు ఆమోసు ప్రార్థిస్తున్నాడు, అయ్యా అయ్యా క్షమించయ్యా, అలా అవ్వకూడదు అని, అలా జరగకూడదు అని ప్రార్థిస్తున్నాడు. కొంచెం ఆలోచన చేద్దాం. వదకు ఏర్పడిన గొర్రెల మందకు పంపిస్తున్న ప్రత్యేకమైన వర్తమానమే అది. దేవుని చిత్తం ఎలాగూ ఉందో చూడండి. ప్రభు అయిన యేసయ్యని భూమి మీదకి పంపించినప్పుడు కూడా, ఆయన లోక రక్షకుడిగా పంపించినప్పుడు ఆయనకి తెలుసు అక్కడ ఏం జరుగుతుంది అని. మనం అదే మాట్లాడుకుంటున్నాం. ఆయనకి తెలుసు ఈ పరిస్థితులన్నీ ఎందుకు వస్తున్నాయో. చూడండి, లూకా సువార్తలో మనం చదువుకుంటున్నాం. ఈ భాగాన్ని అలా పెట్టండి, ఆమోసు భాగాన్ని అలా పక్కకి పెట్టండి. ఇప్పుడు లూకా సువార్త 22వ అధ్యాయంకి వచ్చేద్దాం. అక్కడ చూడండి, నేను అనుదినము మీ చెంత దేవాలయంలో ఉన్నప్పుడు మీరు నన్ను పట్టుకోలేదు, అయితే ఇప్పుడు మీరు పట్టుకోవడానికి గల కారణం ఒకటి ఉంది. అదేంటి అంటే, ఇది మీ గడియ, మీ సమయం గనుక మీరు ఏది కావాలో మీ మనస్సుకు తోచినట్టు మీరు చేస్తున్నారు. ఇది అంధకార సంబంధమైన అధికారం అని చెప్పారు. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, ఈ మాటలు ఎవరితో చెప్తున్నారు? ఈ గడియ మీ గడియ అని ఎవరితో చెప్తున్నారు? పట్టుకోవడానికి వచ్చింది ఎవరు? పట్టుకోవడానికి ఎవరు వచ్చారు? అది తెలియాలంటే మనం కొంచెం ముందుకు వెళ్ళాలి. చూడండి, 52వ వచనం చూడండి. యేసు తన్ను పట్టుకొని వచ్చిన ప్రధాన యాజకులతోనూ దేవాలయపు అధిపతులతోనూ పెద్దలతోనూ చెప్తున్నారు. ఎవరెవరితో చెప్తున్నారండి? చెప్పాలి అందరూ. ఎవరెవరితో చెప్తున్నారు? ప్రధాన యాజకులతోనూ దేవాలయపు అధిపతులతోనూ ఇంకా పెద్దలతోనూ చెప్తున్నారు. ఇప్పుడు చెప్పండి, ఈ మాటలు అంటే ఇప్పుడు ఇది మీ సమయం అని చెప్తున్నప్పుడు, ఇది మీ సమయం అని చెప్తున్నప్పుడు, ఇది మీ గడియ అని చెప్తున్నప్పుడు, అది ఎవరి గడియ? ప్రధాన యాజకుల గడియ. అది ఎవరి గడియ? అధిపతుల గడియ, పెద్దల గడియ. అండ్ అది ఏ గడియ అంటే, అది ఏ అధికారం అంటే, అంధకార సంబంధమైన అధికారం. చెప్పండి, ఎవరి అధికారం? గ్రహించడానికి కఠినంగా అనిపిస్తుందా? అంగీకరించడానికి కఠినంగా అనిపిస్తుందా? కానీ అదే సత్యం.
తన ఇంటి వారే తనని భక్షిస్తున్న సమయం అది. అంతేకాదు ఆ సమయం వారు ఎలా బిహేవ్ చేశారో చూడండి. వారు ఆయనను పట్టి ఈడ్చుకొని పోయి ప్రధాన యాజకుని ఇంటిలోనికి తీసుకొని పోయిరి. ఎవరినండి? యేసయ్యని. ఆయన్ని పట్టుకుని ఈడ్చుకుని ప్రధాన యాజకుని ఇంట్లోకి తీసుకొని పోయే అంత పాపమైన ఏం చేశారో ఒకసారి ఆలోచించండి. స్వస్థపరచడం తప్ప, చచ్చిన వాడిని లేపింది తప్ప, ఊచ చేయగలిగిన వాడిని బాగు చేసింది తప్పైందా? ద్రాక్షరసం అయిపోయినప్పుడు శుద్ధీకరణ ఆచరణలో ఉన్న రాతి బాణలను నింపింది తప్పైందా? ఏది తప్పైంది? ఏది తప్పైందంటే వారి ఆచారాలన్నింటినీ కూడా కూలగొట్టడం తప్పైంది. వారికి వస్తున్న వర్తకం వలన వస్తున్న వారి ద్రవ్యం అంతా కూడా పాడు చేసి వారి ఎవరో బాహాటంగా చూపించడం తప్పైంది. సత్యముగా బయటికి వచ్చినప్పుడు అబద్ధం ఎక్స్పోజ్ అయిందండి. అప్పటి వరకు గొప్పగా చలామణి అవుతున్నవారు గొప్పవారు కాదు అని తెలిసినప్పుడు వారు తట్టుకోలేకపోయారు. ఇప్పుడు వారికి ఇవ్వబడిన గడియ అని ఆయన నోటితో ఆయన చెప్పిన తర్వాత ఇక వారు పూర్తిగా వారి అధికారాన్ని వినియోగిస్తూ ఏమేమి చేశారో మనం ఆ నెక్స్ట్ భాగాల్లో చదువుకోగలం. మచ్చుకకి కొన్ని ఈరోజు చూడడానికి ప్రయత్నం చేద్దాం. చూడండి, వారు ఫస్ట్ ఏం చేశారు? పట్టుకున్నారు, ఈడ్చుకున్నారు, లోపలికి తీసుకుని వెళ్ళారు. ఎక్కడికి తీసుకుని వెళ్ళారో తెలుసా? ప్రధాన యాజకుని ఇంటికి. ఎక్కడ తీసుకెళ్లారు చెప్పండి? నిజానికి వాక్యమునకే కదా, లేదా దేవునికే కదా యాజకుడు, ప్రధాన యాజకుడు, అవునా? దేవునికి, పరిశుద్ధమైన దేవునికే కదా ప్రధాన యాజకుడు. కానీ ఆ ప్రధాన యాజకుడు చేస్తున్న పని, తన ఇల్లు దేనికి వాడుతున్నారో కొంచెం చూస్తే, వాక్యమైన యేసయ్యను పట్టుకొని లాగి ఇంటికి ఈడ్చుకుని వెళ్ళడానికి తన ఇల్లుని వాడుతున్నారు. పేతురు దూరంగా ఉన్నాడట. ఇక ఇది ఇక్కడి నుంచి 62 వరకు ఇది పేతురు గురించిన సమయం కనుక అక్కడ విడిచిపెడదాం. మన 63కి వచ్చేద్దాం. యేసుని పట్టుకొని నా మనుష్యులు ఆయనను అపహసించి కొట్టి ఆయన ముఖమును కప్పి, నిన్ను కొట్టినవాడు ఎవడో ప్రవచింపుమని ఆయనను అడిగి ఆయనకు విరోధముగా ఇంకను అనేక దూషణ వచనములు ఆడిరి. ఎవరు ఇవన్నీ చేస్తున్నారు? రోమీలా? చెప్పాలి. అధిపతులు, పెద్దలు, ఆయన పట్టుకొనిన మనుష్యులు. ఆయన పట్టుకోవడానికి వచ్చింది ఎవరు? ప్రధాన యాజకులు, అధిపతులు, పెద్దలే. ఇప్పుడు ఆయన పట్టుకోవడానికి వచ్చిన ఆ మనుష్యులే ఇప్పుడు ఆయనను ఏం చేస్తున్నారు? ఆయన అపహసిస్తున్నారు, ఆయన ముఖం కప్పారు, ఆయనను కొడుతున్నారు, ఆయనను ఎట్లా ఆడుకుంటున్నారంటే, ఇప్పుడు ప్రవచించు అట. ఇప్పుడు ఏం చెయ్యి? ఇప్పుడు ప్రవచించు. అర్థం ఏంటి? ఇది మా గడియ. మీకు అర్థమైందా? ఆయనని పట్టుకోవాలని ప్రయత్నం చేశారండి. వీరేం ప్రయత్నం చేయకుండా లేరు. వీరికి ఇంత రోషం ఎందుకు వచ్చిందో తెలుసా? వీరికి ఇంత కపటంతోనూ ఇంత కోపంతోనూ ఎందుకు రగిలిపోతున్నారో తెలుసా? అసలు ఈయనని పట్టుకోవడానికి ఇంతకు ముందే పంపించారు. ఒకసారి చూడండి, యోహాను సువార్త 7వ అధ్యాయం
యోహాను సువార్త 7వ అధ్యాయం 44వ వచనం ఒకసారి చూడండి. వారిలో కొందరు ఆయనను పట్టుకొనదలచిరి గాని ఎవడును ఆయనను పట్టుకొనలేదు. విన్నారా? వీళ్ళకి ఈ ఉద్దేశం ఇప్పుడు కాదు, మొదటి నుండే ఉంది. ఈయనని లాగాలని, పట్టుకోవాలని, అపహసించాలని, ఈయనని ఏదో ఒకటి చేసేయాలని వారికి ఆది నుంచే మనస్సుంది. క్లియర్గా రాశారు, చూసారు అక్కడ. వారికి ఎంత కోపం ఉందంటే 45వ వచనం చూడండి. ఆ బంట్రోతులు ప్రధాన యాజకుల యొద్దకును పరిసయ్యుల యొద్దకును వచ్చినప్పుడు వారు అడుగుతున్నారు, ఏమని? ఎందుకు మీరు ఆయనను తీసుకొని రాలేదు, అంటే పట్టుకొని తీసుకొని రాలేదు అని అడుగుతున్నారు. మీరు ఎందుకు తీసుకురాలేదయ్యా, ఎందుకు ఈ మాట అడుగుతున్నారంటే వాళ్ళు పంపించారు. ఆ మాట కూడా చూద్దాం. ఒకసారి 32వ వచనం చదవండి. యోహాను సువార్త 7:32 చదవండి. ఇలాగూ సనుగుకొనుట పరిసయ్యులు వినినప్పుడు ప్రధాన యాజకులను పరిసయ్యులను ఆయనను పట్టుకొనుటకు బంట్రోతులను పంపిరి. వాళ్ళు ఆల్రెడీ బంట్రోతులను పట్టుకోవాలని పంపించారు. అయితే ఆ బంట్రోతులు ప్రధాన యాజకుల యొద్దకు పట్టుకోకుండా వచ్చారు. అప్పుడు ఏం జరిగిందో చూడండి. పరిసయ్యుల యొద్దకు వచ్చిన తర్వాత వాళ్ళు అడుగుతున్నారు, మీరు ఎందుకు ఆయన్ని తీసుకుని రాలేదు అంటే ఆ బంట్రోతులు ఇచ్చిన సమాధానం ఏంటో తెలుసా? ఆ మనుష్యుడు మాట్లాడినట్టు ఎవడును ఎన్నడును మాట్లాడలేదు అనిరి. హల్లెలూయా. ఆయన మాటలలో ఏమి ఉంది? ఆయన మాటలు ఏమిటి? జీవాహారం. జీవాహారం, నిత్య జీవంనకు సంబంధించిన ఆహారమే ఆయన మాటలు. వాటిని గ్రహిస్తున్న బంట్రోతులు అవి మాటలు వినినప్పుడు వారికి ఆయనను పట్టుకోలేకపోయారు. వాళ్ళకి అప్పగించిన పని వాళ్ళు మర్చిపోయారు, అంటే చెయ్యలేకపోయారు. వారు ఎందుకు వచ్చారు? యేసయ్యను పట్టుకోవాలని. కానీ వారు ఏం పట్టుకున్నారు? యేసయ్య మాటల్ని పట్టుకున్నారు. యేసయ్యని పట్టుకోవాలని వచ్చిన వాళ్ళు యేసయ్య మాటల్ని పట్టుకున్నారు. యేసయ్య మాట కొరకు నియమింపబడిన వారు యేసయ్యను పట్టుకుంటున్నారు. ఎంతమందికి అర్థమవుతుంది? యేసయ్య లేదా వాక్యమునకు యాజకులుగా ఉండవలసిన వాళ్ళు శరీరధారిగా వచ్చిన యేసును పట్టుకుని హింసించడానికి బయలుదేరారండి, చంపడానికి బయలుదేరారు. కానీ యేసును చంపడానికి లేదా యేసుని పట్టుకుని అప్పగించడానికి బయలుదేరిన బంట్రోతులు యేసయ్య మాటల్ని పట్టుకున్నారు. ఆ మాటల్ని బట్టి వాళ్ళు ఏమంటున్నారు? మేము ఏమీ మాట్లాడలేకపోయాం, మేమేం మాట్లాడలేకపోయాం. ఆయన మాట్లాడినట్టు ఎవ్వరు ఎప్పుడు మాట్లాడలా. ఆ నిత్య జీవపు మాటలు వింటుంటే మమ్మల్ని మేము మైమర్చిపోయాం, మేము వెళ్ళిన పని మర్చిపోయాం, మమ్మల్ని మీరు అప్పగించిన పని మేము మర్చిపోయాం అనగానే పరిసయ్యులు, అబ్బా ఏం మాట్లాడారు, ఏం చెప్పారు అని అడుగుతున్నారా? లేదు. వాళ్ళు అంటున్న మాట ఏంటో తెలుసా? మీరు కూడా మోసపోయారా? అబ్బా, మోసపోతున్నవాడే మోసాన్ని గురించి మాట్లాడుతున్నాడు. ఏంటంట? మీరు కూడా మోసపోయారా? అధికారుల్లో కానీ పరిసయ్యుల్లో కానీ ఎవడైనను ఆయన యందు విశ్వాసం ఉంచెనా అంటే గ్రహించండి, వారిలో ఎంతటి రోషము, వారిలో ఎంతటి వ్యతిరేకత ఉన్నాయో.
సత్యమునకు అబద్ధమునకు జరుగుతున్న యుద్ధమే ఇది. పలుకుతారా మాట? హలో, నువ్వు నిజంగా సంఘమైతే, సంఘంలో నువ్వు పిలువబడి ఉంటే, నువ్వు సంఘంలో ఏర్పరచబడిన వాడివైతే, నువ్వు ఖచ్చితంగా అబద్ధమును సత్యమును వేరుపరిచి చూడగలవు. ఈరోజు ప్రార్థిస్తున్న మనందరికీ అట్టు కన్నులు దయచేయబడును గాక. ఆమేన్. వారు అడుగుతున్న మాట చూడండి. అధికారుల్లో కానీ పరిసయ్యుల్లో కానీ ఎవరైనా విశ్వాసం ఉంచామా? మీరేంటి ఆయన మాటలకు పడిపోయారా? అక్కడికి వెళ్ళి ఆయన మాటలు విని పడిపోయారా? మిమ్మల్ని ఎందుకు పంపించాం? ఆయన పట్టుకుని రమ్మని. మీరేంటి ఆయన పట్టుకోకుండా వచ్చారు? వారిలో వస్తున్న కోపం ఇదంతా. ఇంకా వాళ్ళు వాడుతున్న గొప్ప వాక్యం ఏంటో తెలుసా? 49 చూడండి. అయితే ధర్మశాస్త్రం ఎరుగని ఈ జనసమూహం శాపగ్రస్తమైనదని వారితో చెప్పేది. వారితో అనిరి ఏంటంట? ధర్మశాస్త్రం ఎరుగని ఈ జనం ఏమైపోయారు? శాపగ్రస్తులు అయిపోయారు. నిజం చెప్పండి, ధర్మశాస్త్రం ఎరిగిన వారు శాపగ్రస్తులయ్యారా? ధర్మశాస్త్రం ఎరుగని జనులు శాపగ్రస్తులయ్యారా? నేనేమంటున్నా తెలుసా? ఈ డేంజర్ జోన్ ఈనాటికి ఉందంటున్నా. ఆనాడు యేసయ్య ఒక్కలేనండి, ఈనాడు ఆయన సంతానం ఎంతమందో. వారందరూ కూడా ఫేస్ చేస్తున్నాయి మెయిన్ ప్రాబ్లం ఇదే. ఏది శాపగ్రస్తమైనదో దానిని దీవెన అని చూపిస్తూ, ఏది దీవెనకరమో దానిని శాపగ్రస్తమని చూపిస్తున్న వారేనండి అధిపతులు, పెద్దలు, పరిసయ్యులు. ఆనాడు పనిచేసిన అదే ఆత్మ ఈనాడు కూడా పనిచేస్తుంది. అంధకార సంబంధమైన గడియ ప్రారంభించినప్పుడు అది ఎప్పుడు క్లోజ్ అవుతుందో కూడా మనకి తెలియాలి. యేసయ్యని అప్పగిస్తున్న సమయం అది ఒకసారి ఫుల్ లెంత్లో ఓపెన్ అయింది. అప్పుడే యేసయ్యని పట్టుకోవడం సాధ్యమైంది. ఇప్పుడు అటువంటి సమయమే ఈ అంత్యకాలంలో కూడా ఓపెన్ అవుతుంది. ఎంతమందికి అర్థమవుతుంది? ఇంకా చూడండి, అంతకు మునుపు ఆయన యొద్దకు వచ్చిన నికోదేము ఉన్నాడే, వారిలో ఉన్నాడట. ఆయన అంటున్నాడు, అతడు ఒక మనుష్యుని మాట వినక మునుపు, వాడు చేసినది తెలుసుకున్న మునుపును మన ధర్మశాస్త్రం అతనికి తీర్పు తీర్చునా అని అడిగారు. అంటే ఏంటి? యేసయ్య గురించి చెప్తున్నారు. అతను ఏం మాట్లాడుతున్నాడో, ఏం చేశాడో తెలుసుకోకుండా ఎందుకు మనం తీర్పు తీర్చాలి? ధర్మశాస్త్రం అయితే అలా తీర్పు తీర్చదు కదా అని ఆయన కోసం కొంచెం ఫర్రగా మాట్లాడగానే ఆయన వెంటనే మళ్ళీ ఏమంటున్నారు చూడండి, నీవును గలిలయుడవా? విచారించి చూడము, గల్లీలో ఏ ప్రవక్తయు పుట్టడు అని చెప్పి ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయారట. ఇప్పుడు ఇంతగా నేను ఇప్పుడు ఎందుకు ఈ భాగం చూపిస్తున్నానంటే, బంట్రౌతులను పట్టుకొని రమ్మని ఆల్రెడీ ప్రధాన యాజకులు ఇంతకు ముందే పంపించారు. ఎప్పుడు అంటే యూదులు ఆయనను చంపాలని చెప్పి వెతుకుతున్నారే, అప్పుడు పర్ణశాలల పండుగ సమీపించిందని చెప్పి ఆయనను సహోదరులు కూడా నువ్వు వెళ్ళు అని చెప్పి ప్రోత్సహించారే, అక్కడికి ఆల్రెడీ బంట్రోతులు పంపబడ్డారండి. వారికి సమయం ఇవ్వలేదు కనుక, ఆయన సమయం ఇంకా రాలేదు కనుక వాళ్ళు పట్టుకోలేకపోయారు. మరి ఏం పట్టుకెళ్ళారు? అంతవరకు ఆయన మాటలు పట్టుకొని వెళ్ళారు. కానీ ఇప్పుడు పరిస్థితి అది కాదు. సమయం వచ్చింది, అంధకార గడియ వచ్చింది కనుక ఇప్పుడు ఆయనను వారు పట్టుకోగలిగారు. ఇప్పుడు అర్థమైందా? అప్పుడు నుంచి వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. గుంట నక్కల వలె ఆయనని ఎప్పుడు పట్టుకుందామా అని వెయిట్ చేస్తున్నారు. వాళ్ళకి అప్పుడంతా ఏమేం చేయలేకపోయారో ఆయన దొరికిన తర్వాత ఇక వాళ్ళు వదులుతారా? చెప్పండి.
అసలు ఏమేమి ఆయన పట్ల వాళ్ళు చెయ్యగలరో, వాళ్ళు ఇంతవరకు పెంచుకున్న పగ, ప్రతీకారం అన్నీ కూడా ఇప్పుడు విచిత్రమైన చేష్టల ద్వారా వాళ్ళు ఒక్కొక్కటి తీర్చుకుంటున్నారు. అందుకే యేసును పట్టుకొనిన మనుష్యులు ఆయనని ఏమేం చేశారు చూడండి. అపహసించారు, కొట్టారు, ముఖం కప్పారు. నిన్ను కొట్టినవాడు ఎవడో చెప్పని చెప్పి ఆడుకుంటున్నారు ఆయనతోటి. ఆయన ఇంకా విరోధంగా మాట్లాడుతూ అనేక దూషణ మాటలు మాట్లాడారట. ఉదయం కాగానే, అంటే లూకాసు వార్త 22వ అధ్యాయం 66, ఉదయం కాగానే ప్రజల పెద్దలను, ప్రధాన యాజకులను, శాస్త్రులను సభ కూడి ఆయనను తమ మహాసభలోనికి తీసుకుని పోయి ఇంటికి తీసుకుని వచ్చి ఈడ్చుకుని వెళ్ళి నానా గందరగోళం చేశారు. ఇప్పుడు ఏం చేస్తున్నారు? మహాసభకు తీసుకుని వెళ్ళి మళ్ళీ చెప్తున్నారు చూడండి, నువ్వు క్రీస్తువు అయితే మాతో చెప్పు. ఏంటట? నువ్వు క్రీస్తువు అయితే మాతో చెప్పు. ఆయన మొదటి నుంచి చెప్తూనే ఉన్నారు కదా. అందుకే యేసుప్రభు ఇచ్చిన ఆన్సర్ చూడండి, నేను మీతో చెప్పిన ఎడల మీరు నమ్మరు. ఒకప్పుడు బంట్రోతులు ఆయన మాటలు ఇలా ఉన్నాయి, ఆయన మాటలు నాడినట్టుగా ఎవరు మాట్లాడలేదు అని చెప్తే వాళ్ళు ఏమన్నారు? ఎవరైనా విశ్వసిస్తారా మేము అన్నారా లేదా? అందుకే ఇప్పుడు యేసుప్రభు ఏమడుగుతున్నారు? నేను మీతో చెప్పినా మీరు నమ్మరు. అదియుగాక నేను మిమ్మల్ని అడిగిన ఎడల మీరు నాకు ఉత్తరము చెప్పలేరండి. ఇంకా ఆయన చెప్తున్న ఆ శ్రేష్టమైన మాట కొరకే మనం ఎంత ప్రయాణం చేసాం. 69వ వచనం చూడండి, ఇది మొదలుకొని మనుష్య కుమారుడు మహాత్మ్యము గల దేవుని కుడి పార్శ్వమున ఆసీనుడగునని వారితో చెప్పెను. హల్లెలూయా. భూమి మీద కనబడుతున్న లెవెల్ ఆయన చూడట్లేదు, వెనక జరగనై ఉంటున్న గొప్ప కార్యంను ఆయన చూస్తున్నారు. ఇక రాబోతున్న, ఇక ఇంతవరకు అసలు భూమి మీద జరగనై ఉంటున్న గొప్ప కార్యమునకు మొదలు ఆయన చూస్తున్నారు. హలో, కీర్తనలో చదివేమండి మనం, నా ప్రభువుతో చెప్పిన మాట ఏంటి? నా కుడి పార్శ్వమున కూర్చో. ఎప్పటి వరకు? నీ శత్రువుల్ని నీ పాదములకు పీఠముగా చేస్తా. అప్పటి వరకు నా కుడి పార్శ్వమున కూర్చో అంటే ఆయనకి ఇంకా అధికారపూర్వకంగా పక్కన కూర్చోడానికి ఇంకా రాలా. కానీ భూమి మీదకి వచ్చిన తర్వాత దీనుడుగాను దరిద్రుడుగాను వచ్చి ఏమీ లేనివాడిగా, కమాన్, అర్థమవుతుందా? పిలువబడిన పిలుపు ఎట్టిదో అర్థమవుతుందా? నువ్వు నిజముగా క్రీస్తుకి పరిచారకురాలు అయితే నువ్వు ఇలాంటి ప్రాసెస్కి ఉన్నానే వెళ్తావు. నిన్ను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరు నమ్మరు. నిన్ను ఒక శాపగ్రస్తుల్లాగా చూపిస్తారు, నిన్ను ఒక మోసపూరితమైన విషయంగా చూపిస్తారు, చిత్రీకరిస్తారు. నీ మాటలు నిత్య జీవం కలిగిన జీవాధిపతి అయిన యేసయ్య మాటలే అయినప్పటికీ కూడా వాటిని ఒక మురికి గుంటతో పోల్చి చూపిస్తారు. ఇది ఆది నుండి వారికి ఇచ్చిన అధికారం, అంధకార సంబంధమైన అధికారం. వారి అధికారులే, అధిపతులే, కానీ వారు దేనికి పరిచారకులు అంటే అంధకార సంబంధమైన అధికారానికి పరిచారకులు. కనుకనే వాళ్ళు సత్యంగా చూపించలేరు. ఎంతమంది గ్రహిస్తున్నారు?
యేసయ్యకి డైరెక్ట్గా వాళ్ళు అడుగుతున్నారు, నువ్వు క్రీస్తు అయితే మాకు చెప్పు అని. ఆయనకు కూడా తెలుసండి వాళ్ళు చెప్పినా వినరు, నమ్మరు అని. వదకు ఏర్పరచబడిన గొర్రెల మందకు ఫస్ట్ రావాల్సిన మైండ్ సెట్ ఇది. నేను ఎవరు నమ్మినా ఎవరు నమ్మకపోయినా నువ్వు క్రీస్తుకు అంటగట్టబడి ఉండాలి. ఆమెన్. నిన్ను ఎవరు దూషించినా, ఎవరు కొట్టినా, ఎవరు లాగి దూషించి అవమానించినా నువ్వు క్రీస్తుతో అంటుకట్టబడి ఉండాలి. చూడండి, ఇది మొదలుకొని ఎలా అంట, ఇక మనుష్య కుమారుడు మహాత్యము గల దేవుని కుడి పార్శ్వమున ఆసీనుడగును. అయ్యారు అన్నారా, అవుతారు అన్నారా? చెప్పండి. హల్లెలూయా. అవుతారు అని చెప్తున్నారు. అంటే భూమి మీద ఉన్న లెవెల్ ఆయన చూడట్లేదని అర్థం. పరలోకంలో ఏం జరుగుతుందో ఆయనకి క్లియర్గా ఒక ఫుల్ కనెక్షన్లో ఉన్నారని అర్థం. ఆయన కిందున్న వాటిని వెతకట్లేదని అర్థం. ఆయన పైనున్న వాటిని వెతుకుతున్నారని అర్థం. ఆయన చూపించిన మార్గంలో మనం నడిస్తే చాలండి. రండి ఒక మాట చదువుకుందాం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 21 చదవండి డైరెక్ట్గా. 21, 22 వచనాలు చదవండి. 22 వచనాలు. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనం నందు కూర్చుండి ఉన్న ప్రకారం జయించు వానిని నాతో కూడా నా సింహాసనం నందు కూర్చుండనిచ్చెదను. సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవి గలవాడు వినుగాక. హల్లెలూయా. చెవులు కూడా దేవుడే ఇవ్వాలి. అవును, చెవులు దేవుడు తెరవకుండా ఆ చెవులు వినవు, వినుట వలన విశ్వాసం పుట్టదు. కానీ దేవుడు అనుగ్రహించిన వారు, దేవుని చేత ఎన్నుకోబడిన వారికి చెవులు ఓపెన్ అవుతాయి. వారు ఆత్మ చెప్తున్న మాటను వినగలరు. ఆమేన్. ఆయన ఏం చెప్తున్నారు చూడండి, నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమందు కూర్చుండి ఉన్న ప్రకారం. అంటే అదే ప్రాసెస్, అవునా కాదా? ఆయన ఎలా కూర్చున్నారండి? ఆయన ఏ ప్రాసెస్ గుండా వెళ్తే కూర్చున్నారు చెప్పండి? దేనిని జయించారు? జయింపజాలని పరిస్థితిలో ఉన్న ఏరియాలో జయించారు. అలాగనే అంటున్నారు చూసారా, నేను కూర్చుండి ఉన్న ప్రకారము. అంటే సేమ్ అలాగనే జయించువానిని నాతో కూడా సింహాసనం అందు కూర్చోండనిచ్చేదను. అంటే ఏంటి అర్థం? అంటే ఏంటి అర్థం? పూల పాన్పా కాదు. హల్లెలూయా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన మైండ్ సెట్ మారితే చాలు, పని అయిపోద్ది. గమనించండి, దేనిని చూసి ఆయన దేనిని గురించి మాట్లాడుతున్నారు చూడండి. నువ్వు క్రీస్తు అయితే చెప్పయ్యా అంటే వాళ్ళకి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంటూ, వాళ్ళకి నిరూపించుకుంటూ, వాళ్ళకి అన్నీ చెప్పుతూ నేను క్రీస్తునే తెలుసా అని నిరూపించుకుంటూ ప్రయత్నం చెయ్యట్లా. నేను పొందబోతున్న అధికారం, నేను నా తండ్రి పక్కన కూర్చోబోతున్నానని ఆ సింహాసనం ఆయనకి కనిపిస్తున్నాయి. అవే చెప్తున్నారు ఆయన. అదే సత్యమైతే
ప్రకటన గ్రంథంలో కూడా ఆయన రాయిపిస్తుంది అదే ప్రకారం జయించు వాణిని నాతో కూడా కూర్చోబెడతా. అంటే ఖచ్చితంగా అలాంటి ప్రాసెస్సే ఉంటుందని ఆయన చెప్పకనే చెప్తున్నారు. ఆ మాటలే సంఘానికి, ఆ మాటలే సంఘమైతే వాటికి చెవులు ఉంటాయి, సంఘమైతే ఆ చెవులు ఆత్మ చెప్పుతున్న మాటలు వింటాయి. హల్లెలూయా. లేకపోతే దురద ఉంటుంది ఆ చెవుల్లో కొంచెం, అవునా? అప్పుడు ఏం చేస్తాయి? ఆ దురద వలన ఈ మాటలు వాటికి స్పృశించవు. వాటికి ఏ మాటలు స్పృశిస్తాయి? ఏ మాటలు బాగుంటాయి? సింహాసనమును తప్పించే మాటలు ఆ చెవులకి ఆనందంగా ఉంటాయి. కాదు, సింహాసనం, నీ టార్గెట్ సింహాసనమైంది. ఓ మాట చెప్పనా, మహోన్నతునితో సమానంగా చేసుకుంటాను, నక్షత్రములకు పైగా నా సింహాసనం వేసుకుంటాను అనుకున్న వానిని తప్పించి, వానిని పాడగొట్టి అక్కడున్న సింహాసనాలన్నీ ఆయన సంఘంతో రీప్లేస్ చేయాలని. హల్లెలూయా. అక్కడ కూర్చోవాలి అనుకుని గర్వించిన వాన్నేమో పాదాల దగ్గర ఉన్న ఆయన పాదమే పట్టుకుని ఉంటే చాలయ్యా అని ఆయన కోసం ప్రాణం పెడుతున్న వాళ్ళనేమో పాదాలు టు సింహాసనం. సింహాసనం కావాలనుకున్నవాడేమో పాదాల కిందకి, పాదమే పట్టుకుని నాయన నువ్వు ఉంటే చాలన్న వానికేమో సింహాసనం. ఎంతమందికి అర్థమైంది? స్తోత్రం. ఎలా ఇది మన మైండ్లోకి వెళ్ళాలా, ఇది మన జీవితంలోకి అర్థం అవ్వాలా? మనం ఇవన్నీ తిరిగి 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 ఫైనల్గా కడవరి గడ్డి దగ్గరికి చేరాలి. ఇది మనకి నెక్స్ట్ ఉన్న ప్రయాణం. ప్రార్థన చేసుకుందాం. మనం ఇప్పుడు సైమల్టేనియస్గా, అంటే ప్రభు యొక్క శ్రమను చూస్తూనే సైమల్టేనియస్గా మనం ఎలా ప్రిపేర్ అవ్వాలి, మన మైండ్ సెట్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, మన చుట్టూ పరిస్థితులు ఎలా మారుతాయి, ఎలా మారితే కూడా మనం ఎలా జయించాలి, ఆయన ఎలా జయించారు, మనం ఎలా జయించాలి, ఇవన్నీ కూడా నేర్చుకుందాం. సిద్ధమా? హల్లెలూయా. అయితే కమాన్, ప్రార్థన కూడా చేసుకుందాం అక్క. ఎలా నడవాలి అన్నది మనం తెలుసుకుంటున్నాం. సో ఆయన వద్దకు ఏర్పడిన గొర్రె పిల్ల వలె ఆయన